హాయ్ గాయ్స్, ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇదైతే ఉగాది రోజు షూట్ చేసిన వ్లాగ్. ఇంకా రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అమావాస్య ఉంది కదా, 7 o'clock దాకా అని చెప్పేసి నేనైతే ఇంకా లేట్గానే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా క్లీనింగ్ అవన్నీ చేసేసుకొని ఇంకా అంతా అయిపోయేసరికి నాకైతే 10:30 ఆ టైం అయింది. ఇంకా ఆ టైంకి అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతలోపు అయితే గుమ్మం దగ్గర అయితే పూలు అవన్నీ అయితే అలంకరించుకున్నాను. మీరైతే ఈ ఉగాదిని అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్గానే అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే గడపకి పూజించి పొట్లు అయితే పెట్టేసేసుకున్నాను. సో ఈ ఉగాది అయితే ఈసారి చాలా సింపుల్గా అయితే అయిపోయిందనమాట మాకు. టెంపుల్కి కూడా వెళ్ళడానికి అయితే అవ్వలేదు. ఇంకా టెంపుల్కి కూడా ఏం వెళ్ళలేదు. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే లైట్గా ఇక్కడ అయితే ఒంగోలులో వర్షం అయితే పడింది. పెద్ద వర్షం అయితే ఏం కాదు, కానీ జస్ట్ కొంచెం చినుకులు అట్లా పడి చల్లగా అయితే ఉండింది ఆ రోజు. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాక అయితే ఇంకా ప్రసాదం అవైతే స్టార్ట్ చేశాను. అప్పుడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని ఇంకా పొంగలి పులిహోర అయితే చేశాను. ఇంకా ప్రసాదం అయిపోయాక అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఉగాది పచ్చడి అయితే ఈసారి బాగా కుదిరింది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనిపించింది నాకు. సో ఇప్పుడు నాకైతే పులుపు అనిపించింది ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు. మీరు ఉగాది రోజు అయితే రాశి ఫలాలు అయితే చూస్తారా? నేనైతే పెద్దగా ఏమీ చూడను, కానీ మామూలుగా జనరల్గా అందరు చూస్తూ ఉంటారు కదా. బట్ మనకైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్లోనే అన్ని రాసుల గురించి అయితే వస్తున్నాయి అన్నమాట. నేనైతే చూడను, కానీ ఇంతకుముందు పెళ్ళికి ముందు అయితే మా ఇంట్లో అయితే టీవీ పెట్టుకొని టీవీలో అయితే చూస్తుండేవాళ్ళు అనమాట రాశి ఫలాలు. ఇప్పుడు ఏంటంటే అన్నీ మనకి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లోనే చూస్తున్నాం కదా. ఇంకా దేవుడికి అన్ని నైవేద్యాలు అయితే తీసేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకుందామని ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మా పాపకి పులిహోర ఫేవరెట్ అనమాట. ఇంకా ఆమె పులిహోరని చూసి నాకు పెట్టేసే మమ్మీ అని చెప్పి అడుగుతుంది. లేదమ్మా పూజ అయిపోయాక తిందులే అని చెప్పి ఇంకా చెప్పాను. ఇంకా పూజ చేస్తుంటే ఇంక నాతో పాటు పిల్లలు కూడా అయితే వచ్చి కూర్చున్నారు. వాళ్ళకైతే రేపు పెద్దయ్యాక ఇవన్నీ మెమొరీస్లా చూసుకుంటారేమో ఈ వీడియోస్ అన్నీ అనిపిస్తుంది నాకు. యూట్యూబ్లో ఇట్లా వీడియోస్ పెట్టడం వల్ల పిల్లలు కూడా మెమొరీస్ లాగా ఫ్యూచర్లో చూసుకుంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఇంకా అప్పటికే టైము నాకు ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది. ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఇంకా అన్నీ దేవుడి దగ్గర అన్నీ పెట్టేసేసుకొని అన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయితే అయ్యింది. ఇంకా పూజ అవన్నీ చేసుకునేసరికి అయితే నాకు 12:30 అయితే అయ్యింది. ఇంకా ఇవన్నీ ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను, అందుకని మీకు త్వరగా అయిపోతున్నట్లయితే అనిపించింది. ఇంకా పూజ అయిపోయాక అయితే ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఏంటంటే దురంధర్ మూవీ రిలీజ్ అయిందని చెప్పి మూవీకి వెళ్ళిపోయారు. ఇంకా మేము ముగ్గురం అయితేనే ఉన్నాము ఆ రోజు. సో ఇంకా చక్కగా అయితే కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా అయితే కిందకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అలా కూడా కొన్ని క్లిక్ చేసుకున్నాము, గుర్తుగా ఉంటాయి అని చెప్పేసేసి. సో మీరు ఈ ఉగాదికి అయితే ఏం చేశారో అయితే కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్ళారా? ఏం టెంపుల్కి వెళ్తారు? అండ్ నా వ్లాగ్ అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమేం వీడియోస్ మంచి ఏం కావాలో కూడా కామెంట్ చేయండి, అప్లోడ్ అయితే చేస్తాను. ఇంక నేనైతే పూజ అంతా అయిపోయాక చక్కగా టీవీలో అయితే దేవుడి సాంగ్స్ అవన్నీ పెట్టేసుకొని అయితే పూజ చేసుకున్నాము. ఇంకా మా పాప అయితే ఎప్పుడెప్పుడు నేను పులిహోర పెడతానా అని అయితే వెయిట్ చేస్తూ ఉందన్నమాట. మా రోజు టిఫిన్ దోశ సరిగ్గా తినలేదు, ఇంకా ఆకలేస్తుందని చెప్పి పులిహోర కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది, అటు ఇటు తిరుగుతా అయితే. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే ఇచ్చాను. మా రియాక్షన్ అయితే చూడండి ఎట్లా ఉందో. ఉగాది రోజు కొంతమంది అయితే బొబ్బట్లు చేసుకుంటారు అనుకుంటా కొన్ని వైపులా, లైక్ రాయలసీమ, తెలంగాణలో అట్లా. గోవింద హరి గోవింద
లసన్స్ మరి చుట్టూ పట్టు దూకో ఫస్ట్ సరా ఏమొచ్చింది ఫస్ట్ స్వీటా ఏమొచ్చింది దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద సరిగా పట్టు గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రముకుటధర గోవింద రామమూర్తి గోవింద గోవర్ధనోధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద. ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళి అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్పి అయితే కిందకి వెళ్ళాం గార్డెన్లోకి. రారా రిత్విక్. అందరికీ హ్యాపీ ఉగాది. కాదు ఉగాది శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ శుభాకాంక్షలు. కాదు అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. అదేం కలర్? ఆరెంజ్. And today I will continue to do so even tomorrow. Right, this questioning has ఇంకా ఇది ఈవినింగ్ టైంలో పిల్లలేమో అలా కూర్చొని డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు. దాన్ని అయితే వీడియో తీయమని చెప్పి అయితే చెప్పారు. వాళ్ళిద్దరికి డ్రాయింగ్ కాంపిటీషన్ అంట. సో అందుకని చెప్పి చిన్న క్లిప్ యాడ్ చేయమంటే అయితే యాడ్ చేశాను. ఆ రోజు క్లైమేట్ అంతా అయితే ప్లెజెంట్గా అయితే ఉంది. మీకు కూడా వర్షం పడిందా? ఉగాది రోజు మాకైతే పడింది. 14, 15 ఇది వచ్చేసి నేను ఈరోజు వేసా, కానీ మర్చిపోయిందాక చెప్తా. ఇది ఇప్పుడు వేసా. బాయ్. ఆహా, ఏం ఫిష్కి ఏంది ఎందుకు పెట్టావు? ఫిష్కి స్పెట్స్ పెట్టావు ఎందుకు? కళ్ళల్లో వాటర్ పోకుండానా? ఏది? ఆహా, నెక్స్ట్ ఏంటి? ఇంకోటి ఏదో వేసావుగా, అదేంటి? ఆక్టోపస్కి ఏంటి పెట్టావు? స్వాగ్. దిస్ ఈజ్ రిత్విక్. దిస్ ఈజ్ రిత్వికా. దట్స్ ఇట్ గైస్. ఈ రోజు వ్లాగ్ అయితే ఏం చేద్దాం ఇంతటితో. ఈ చిన్ని వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.